హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలోని బాదం పాలు తయారు చేసుకునే విధానం అండ్ బాదం పాలు తాగడం వల్ల బెనిఫిట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. పాలలో కన్నా బాదం పాలలోని చక్కెర స్థాయిలు అనేది చాలా తక్కువగా ఉంటాయండి. సో షుగర్ పేషెంట్స్ కూడా ఈ పాలు తాగొచ్చు అని చెప్పి వైద్యులు చెబుతున్నారు. బాదం పాలు ఇంట్లోనే టేస్టీగా ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ ఒక 10 నుండి 15 బాదం పప్పుల్ని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. మొత్తం నానబెట్టుకుంటే దానిపైన ఉన్న తొక్క అనేది వచ్చేస్తుందండి. లేదు నేను ఫాస్ట్గా చేసుకోవాలి అనుకునే వాళ్ళైతే బాదం పప్పులోని హాట్ వాటర్ వేసుకుంటే ఆ పైన పీల్ అనేది వచ్చేస్తుంది. దాన్ని తీసేసి సెపరేట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఇద్దరికి బాదం పాలు తయారు చేస్తున్నానండి. సో 10 నుండి 15 బాదం పప్పులు అనేవి సరిపోతుంది. ఇప్పుడు ఈ బాదం పప్పుల్ని మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. పప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక నాన్ స్టిక్ ప్యాన్లో 1/2 లీటర్ వరకు మిల్క్ తీసుకొని దాన్ని హీట్ చేసుకోవాలి. బాదం పాల్లోని విటమిన్ డి అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇది కాల్షియం, ఎముకలు, దంతాలు దృఢంగా పెరగడానికి సహాయపడుతుంది. పాలను ఒక పొంగు వచ్చే వరకు వేడి చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్. ఈ కస్టర్డ్ పౌడర్ అనేది ఏ సూపర్ మార్కెట్లోనన్నా అవైలబుల్గా ఉంటుంది. ఆ కస్టర్డ్ పౌడర్లోని ఒక 1/2 కప్పు మిల్క్, ఆ కస్టర్డ్ పౌడర్ మొత్తం పాలల్లో కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ మిక్స్చర్ని మనం ముందుగా వేడి చేసుకున్న పాలలోకి యాడ్ చేసుకుందాం. పాలు షుగర్ పేషెంట్స్కే కాకుండా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. కస్టర్డ్ పౌడర్ని పాలల్లో వేసాం కదండి, ఇది ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. బాదం పాల్లోని విటమిన్ డిఏ కాకుండా విటమిన్ ఇ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇది ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఇప్పుడు పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం మిక్స్చర్ని అందులో వేసి ఒకసారి మళ్ళీ మరిగించుకోవాలి. ఈ ప్రాసెస్ జరుగుతున్నంతసేపు కూడా స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇప్పుడు తీపికి సరిపడా చక్కెరను వేసుకొని మరొకసారి మరిగించుకోవాలి. పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, బాదం పాలు రెడీ అయిపోయినట్టే. వీడియోలో చూపిస్తున్న విధంగా టెక్స్చర్ అనేది వచ్చిందంటే మీకు పర్ఫెక్ట్ బాదం పాలు తయారైపోయినట్టే. దీన్ని ఒక 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుందండి. టేస్ట్ అనేది ఇంకా కొంచెం ఎక్కువ పెరుగుతుంది. చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. యూస్ఫుల్ అనిపిస్తేనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.